ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము. దావీదు మహారాజు ఇట్లా అనుచున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరిస్తుంది అని చెప్తున్నారు. ఎంత చక్కటి వాక్యం అండి. ఈ ఉదయకాలమందు ఈ మే నెల 10వ తారీఖున ఈ శ్రేష్టమైన సమయమున తండ్రి దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యము. రోజు పునరుత్థాన ప్రభు ఆదివారము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడు మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, అవన్నిటి నుంచి కూడా ఆయన కృప ఉన్నప్పుడు తొలగిపోతాయి. వ్యాధులు, బాధలు ఎన్నో మనని ఆవరించి ఉంటాయి. ఎన్నో సమస్యలు, ఆ సమస్యల్లో ప్రభు యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన కృప మనలకు ఉంటుంది, మనకి మన కుటుంబాలకి ఉంటుందని కీర్తనల గ్రంథంలో చెప్పుచున్నారు. అలాగే మరి మనము కూడా ఆయన కృప కోసము మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రాత్రంతయు కాసి కాపాడి ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన సమయమందు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, వందనాలు ప్రభువా. తండ్రి, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రభువా, తండ్రి మీరే ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబము కూడా నాయన మీ యందు నమ్మిక ఉంచినప్పుడు మీ కృప వారి కుటుంబాన్ని ఆదరించును ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా తండ్రి, యవనస్తుల్ని మీకు సమర్పించుకొనుచున్నాము ప్రభువా. యవ్వన కాలంలో ఉన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించయ్యా. అయ్యా, వాళ్ళు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, ఎటువంటి కీడు లేకుండా సాతాను గర్జించు సింహాల్ని తిరుగుచున్నది ప్రభువా. ఆ సాతాను కొరల నుండి ఆ బిడ్డలను కాసి కాపాడమని తండ్రి, మరి ముఖ్యంగా నాయన తండ్రి, ఈ ఎండకి తట్టుకోలేక తండ్రి సంటి పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ఎంతో ఇబ్బంది పడుచున్నారు ప్రభువా. వాతావరణాన్ని చల్లపరచు నాయన తండ్రి. ఆనాడు ప్రభువా ఏలియా ప్రవక్త నాయన వర్షాన్ని ఆపమని ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపించావు ప్రభువా. వర్షము కురియాలని ప్రార్థించగా తండ్రి ఎంతో వర్షము కురిపించావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మహిమ కలిగిన దేవుడు తండ్రి. మీ వైపే చూస్తూ ఆ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమ కలిసి క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.